ఇక పార్లమెంట్ లో రాహుల్ గాంధీ కులం గురించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అనురాగ్ మాట్లాడిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేయడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. నిన్న లోక్సభలో 2023 బడ్జెట్ పై మాట్లాడిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడిచింది. రాహుల్ గాంధీ కులాన్ని ప్రస్తావిస్తూ ఆయనతో వాగ్వాదానికి దిగారు అనురాగ్ ఠాకూర్. కులం తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడుతున్నారని ఠాకూర్ అన్నారు. తనను ఎన్నిసార్లైనా అవమానించుకోవచ్చని, కానీ కులగణన చేయాలని రాహుల్ గాంధీ అనురాగ్ ఠాకూర్ కి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగింది. ఇక అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిని తప్పక చూడాలని కామెంట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ప్రధాని పోస్ట్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. నాన్ బయోలాజికల్ ప్రధానమంత్రి ఈ రకమైన వ్యాఖ్యలను ప్రమోట్ చేయడం ద్వారా పార్లమెంటరీ ప్రత్యేక హక్కును తీవ్రంగా ఉల్లంఘించారన్నారు. ఈ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్ ఎంపీలకు చెప్పారన్నారు. అలాంటి వ్యాఖ్యలను పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. దీనిపై బీజేపీ, ఎన్డీఏ ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. అంటే లోక్సభలో ఇస్తే కనుక స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. రాజ్యసభలో ఎవరి మీదైనా ప్రివిలేజ్ మోషన్ ఇస్తే అక్కడ రాజ్యసభ చైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించాలా వద్దా అన్నది ప్రాథమికంగా స్పీకర్ నిర్ణయిస్తారు. సభాపతి నిర్ణయించిన తర్వాత ఇన్ కేస్ దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని భావిస్తే గనక లోక్సభలో అయితే 15 మంది సభ్యులతో ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది. రాజ్యసభలో 10 మంది సభ్యులతో ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది. ఆ ప్రివిలేజ్ కమిటీకి ఈ మ్యాటర్ని రిఫర్ చేస్తారు. ప్రివిలేజ్ కమిటీ సంబంధిత వ్యక్తులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణకు పిలిచి వారి వివరణ కూడా తీసుకుని తప్పుందా లేదా, అందులో ఎవరివైనా సభా హక్కుల ఉల్లంఘన చోటు చేసుకుందా లేదా అనేది నిర్ధారించి ఆ మేరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచిస్తుంది. అప్పుడు ఆ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని సభాపతి, ఇటు స్పీకర్ అయినా అటు రాజ్యసభలో చైర్మన్ అయినా సరే తగిన నిర్ణయం తీసుకుంటారు. వెరీ రీసెంట్గానే మనం టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో ఆమె పదవి ఎంపీగా ఉన్నప్పుడు, లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు ఈ యూజర్ ఐడి లాగిన్స్, ఎన్ఐసికి సంబంధించిన యూజర్ ఐడి లాగిన్స్ తన ఫ్రెండ్స్ కార్యాలయంలో పనిచేసే వాళ్ళకి ఇచ్చారన్న ఆరోపణల మీద ఆమె ఈ ప్రివిలేజ్ మోషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి విచారణ జరిపి ఆమె మీద సస్పెన్షన్ చర్యలు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రధాని మీద వచ్చిన ఈ ప్రివిలేజ్ మోషన్ మీద విచారణ జరపాలా లేదా అనేది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయిస్తారు. ఒకవేళ విచారణ జరపాలి అనుకుంటే ప్రివిలేజ్ కమిటీకి మ్యాటర్ వెళ్తుంది. లేదు అనుకుంటే స్పీకర్ స్థాయిలోనే దాన్ని రిజెక్ట్ చేయవచ్చు. ఎవరైనా ఒక సభ్యుడికి కానీ లేదంటే సభలో కానీ అమర్యాదకరంగా ప్రవర్తించిన, సభా హక్కులకు ఉల్లంఘనలు కలిగేలాగా ప్రవర్తించిన ఈ ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసే అవకాశం అదే సభలో సభ్యులకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రకారమే ఆర్టికల్ 105 ప్రకారం కాంగ్రెస్ ఎంపీ జలంధర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చరణ్జీత్ సింగ్ చన్నీ ఆయన ఈ ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. దీని మీద లోక్సభ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. పిటిషన్ విచారణకు తీసుకుంటారా లేదా అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది. ఎస్ మహాత్మా.